దేశాభివృద్ధి అనేది జనాభా మీదే ఆధారపడి ఉంటుంది. అయితే జనాభా పెరిగినా తగ్గినా సమస్యే. దేశ ఆర్థిక అభివృద్ధికి ఆ దేశ జనాభానే ముఖ్య కారణం. శ్రమించే శక్తి అధికంగా ఉన్నప్పుడే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది. పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపించకపోవడం, ఒకరే సంతానం చాలు అనుకోవటం, జనాభా రేటు పడిపోవటం వంటి కారణాలతో పలు దేశాలు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మొదటి జనాభా తగ్గించాలని ఫైన్లు వేసిన దేశాలే ఇప్పుడు పిల్లల్ని కనండ్రా బాబు అని ఆ దేశ ప్రజలను బతిమాలుతుంది. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది చైనా. మొన్నటి వరకు అత్యధిక జనాభాతో ఎంత ఉత్పాదకత ఉన్నా ఉత్పత్తులు సరిపోక ఇబ్బందులు పడింది. ఇప్పుడేమో జనాభా తగ్గిపోయి పనిచేసే వయసున్న వారి సంఖ్య క్షీణించి ఉత్పాదకత తగ్గి అవస్థలు పడుతోంది. చైనా జనాభా ఊహించిన దానికంటే వేగంగా తగ్గటం వల్ల పనిచేసే వయసున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యువత తగ్గిపోవడంతో అక్కడ ఉత్పాదక శక్తి వేగంగా పడిపోతోంది. క్రమంగా దేశ అవసరాలకు తగినంత కార్మిక శక్తి లేక కొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచానికి పెద్దన్నగా మారాలనుకుంటున్న చైనా కోరిక ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం అనే ట్యాగ్లైన్లు కూడా చైనా త్వరలో కోల్పోనున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనాకు ఇప్పటివరకు ఉన్న బలమే బలహీనతగా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చైనాలో రోజురోజుకు తగ్గిపోతున్న జనాభా ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. 40 ఏళ్లలో ఆ దేశ జనాభా తొలిసారిగా తగ్గబోతోంది. ఏదైనా త్వరగా నిర్మించటంలో, ఏ సమస్యనైనా త్వరగా పరిష్కరించటంలో, వేగంగా ఉత్పత్తి చేయటంలో చైనాకు పోటీ ఏ దేశం రాదు. ఉత్పాదన సామర్థ్యంలో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న చైనా రాబోయే రోజుల్లో పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దేశంలో జనాభా భారీ సంఖ్యలో తగ్గటం ఆ దేశ ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. జనాభా తగ్గిపోవటం వల్ల యువత సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ఫలితంగా పనిచేసేవారు లేక చైనా ఉత్పాదకత తగ్గిపోతోంది. చైనా జనాభా 2029లో గరిష్ట స్థాయిలో 144 కోట్లకు పెరిగిపోతుందని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2019లో అంచనా వేసింది. ఆ తర్వాత 2031-32 సంవత్సరాల నాటికి కూడా ఈ పెరుగుదల కొనసాగుతుందని, అప్పటికి గరిష్ట స్థాయిలో 146 కోట్లకు జనాభా సంఖ్య పెరుగుతుందని 2019 నాటి ఐక్యరాజ్యసమితి జనాభా అంచనాల నివేదిక లెక్కగట్టింది. కానీ అంచనాలకు భిన్నంగా గతేడాది నుంచి చైనా జనాభా వేగంగా తగ్గుతూ వస్తోంది. 2021 నుంచి దేశ జనాభా ఏటా 1.1% చొప్పున తగ్గుతూ వస్తుందని, 2100 సంవత్సరం నాటికి జనాభా ఇప్పటికన్నా సగానికి పైగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. చైనా మొదట తన జనాభాను తగ్గించుకోవటం కోసం ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనే పాలసీని తీసుకువచ్చింది. ఈ రూల్ని కఠినంగా ఫాలో అయ్యేది. ఒకరిని మించి కంటే అప్పట్లో జరిమానా, శిక్షలు సైతం విధించేది. ఫలితంగా 1980లలో జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఎంతలా అంటే ప్రతి 1000 మందికి కేవలం 17 మంది మాత్రమే పుట్టేవారు. అది కాస్త ఇప్పుడు 6.4 స్థానానికి పడిపోయింది. ఈ ముప్పుని ముందే కనిపెట్టిన డ్రాగన్ కంట్రీ 2015లోనే వన్ చైల్డ్ పాలసీని రద్దు చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినా ఎటువంటి మార్పు లేకపోవడంతో అనంతరం 2021లో 3 బిడ్డల విధానాన్ని ప్రవేశపెట్టి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. అయినా ఆ దేశంలో జననాల రేటు క్రమంగా పడిపోతోంది. చైనా మహిళలు పిల్లలను కనడానికి ఎందుకు ఇష్టపడటం లేదనే అంశంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనాభా తగ్గుదల ఇలాగే కొనసాగితే 2030 నాటికి చైనా జననాల రేటు 1.15 నుంచి 1.1% పడిపోతుందని, అది 2100 సంవత్సరం వరకు అలాగే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. చైనాలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వయోవృద్ధుల జనాభా పెరుగుతూ వస్తోంది. 2080 నాటికి వృద్ధుల సంఖ్య పనిచేసే వయసు వారి సంఖ్యను మించిపోతుందని, ఆ తర్వాత కూడా వృద్ధుల జనాభా పెరుగుదల కొనసాగుతుందని అంచనాలు వేశారు. ఈ మార్పు చైనా ఉత్పాదక సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పనిచేసే వాళ్ల సంఖ్య తగ్గిపోయి కూర్చొని తినే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుభారంగా మారనుందని అంచనా వేస్తున్నారు. కార్మిక శక్తి వేగంగా పడిపోతుండటం వల్ల కార్మిక శక్తి ఖరీదు పెరిగిపోతోంది. ఫలితంగా తక్కువ లాభాలుండే కార్మిక శక్తి ఎక్కువ అవసరమయ్యే తయారీ రంగం చైనా నుంచి బయటకు తరలిపోతోంది. కార్మిక శక్తి పుష్కలంగా లభించే వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా వంటి దేశాలకు ఆ తయారీ రంగం మల్లుతోంది. ఇప్పటికే వియత్నాంతో పోలిస్తే చైనాలో తయారీ రంగపు కార్మిక శక్తి ఖరీదు రెట్టింపుగా ఉంది. అదే సమయంలో పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను తీర్చడానికి
చైనా తన ఉత్పాదక వనరుల్లో ఎక్కువ భాగాన్ని ఆరోగ్యం, వైద్య రంగాలకు మళ్లించాల్సి వస్తుంది. చైనాలో ఇప్పుడున్న పెన్షన్ విధానంలో మార్పులు చేయకపోతే 2020 సంవత్సరంలో జీడీపీలో 4% ఉన్న ఆ దేశ పెన్షన్ చెల్లింపులు 2100 సంవత్సరానికి జీడీపీలో 20% పెరిగిపోతుందని ఆస్ట్రేలియాలోని విక్టోరియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ రూపొందించిన ఒక నమూనాగా హెచ్చరిస్తోంది. ఒక చైనా మాత్రమే కాదు, మరికొన్ని అగ్రరాజ్యాలు కూడా ఈ జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా జనాభా తగ్గిపోతున్న దేశం బల్గేరియా. అక్కడ జనాభా 2020లో 69 లక్షల నుంచి 2050 నాటికి 54 లక్షలకు తగ్గిపోతుందని అంచనా. అంటే తగ్గుదల రేటు 22.5%. ఆ తర్వాత లిథువేనియా రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 2050 నాటికి జనాభా 22.1% తగ్గుతోంది. తర్వాత యూరప్ ఖండంలోని లాత్వియా 21.6% క్షీణత చూపుతోంది. లాత్వియాలో ప్రజలు వలస వెళ్లిపోతున్నారు. అక్కడ జననాల రేటు బాగా తగ్గిపోయింది. ఆ తర్వాత స్థానంలో ఉక్రెయిన్లో కూడా కనిపిస్తోంది. యూరప్లోని ఈ దేశ జనాభా 2020లో 4.37 కోట్ల నుంచి 2050 నాటికి 3.52 కోట్లకు తగ్గుతోంది. తగ్గుదల రేటు 19.5%. దీని తర్వాత సెర్బియా జనాభా సంఖ్య 30 సంవత్సరాలలో 18.9% తగ్గి 87 లక్షల నుంచి 71 లక్షలకు చేరుతోంది. ఆ తర్వాత బోస్నియా హెర్జగోవినాలో 2020లో 2.7 కోట్లుగా ఉన్న జనాభా 2050 నాటికి 2.2 కోట్లకు తగ్గుతోంది. ఈ రేటు 18.2%గా ఉంది. ఇక్కడ కూడా జననాల రేటు తగ్గుతోంది. వలసలు పెరుగుతున్నాయి. అదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా జనాభా పెద్ద సంఖ్యలో వలసపోతున్నారు, చనిపోతున్నారు. ఆ తర్వాత జపాన్. ఈ సంపన్న దేశం జనాభా 2020 నుంచి 2050 నాటికి జనాభా సంఖ్య 12.65 కోట్ల నుంచి 10.58 కోట్లకు తగ్గిపోతుందని, ఈ క్షీణత 16.3% ఉంటుందని అంచనా. జపాన్ జనాభా 2011 నుంచి తగ్గుతోంది. ఇక్కడ జననాల రేటు తగ్గటం, ముసలివారి జనాభా పెరగటం వల్ల ఈ పరిస్థితి వస్తోందంటున్నారు. ఇక నెక్స్ట్ ప్లేస్లో సౌత్ కొరియా ఉంది. ఈ దేశంలో కూడా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ దేశానికి చెందిన బుయోంగో అనే నిర్మాణ సంస్థ సైతం ఈ బంపర్ ఆఫర్ని ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన ఉద్యోగస్తులకు బోనస్గా 62 లక్షల రూపాయలు అందిస్తారు. 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు 43.65 కోట్ల రూపాయలు చెల్లించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. జన్మనిచ్చిన ప్రతిసారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, స్త్రీ పురుషులిద్దరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలామంది నెటిజన్లు ఈ వార్త విని ఆశ్చర్యపోతున్నారు. జనాభా పెంచడం కోసం ఈ దేశాలు తెగ ఇబ్బందులు పడుతున్నాయి. ఈ ఆఫర్పై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.